సో ఇక దిశలో చూస్తే ఇక్కడ కనబడుతుంది కదా, ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోందంట. కాశ్మీరు పురోగతిని ఓర్చుకోలేకనే దాడి చేసిన వారికి కుట్ర పన్నిన వారికి ఊహించలేని శిక్షనట. ఇక పహల్గామ్ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు. మన్ కీ బాత్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్కు చైనా మద్దతు అంటూ ఇక ఆ దేశ సార్వభౌమ రక్షణ ప్రయోజనాలపై మా వైఖరి మారదు, ఎలాంటి అవాంఛనీయ నిర్ణయాలు తీసుకున్నా భారత్ పాక్కు ఉపయోగపడవు, ఇరు దేశాలు సమయపాలన పాటించాలంటూ చైనా విదేశాంగ మంత్రి. ఇక భారత్పై దాడికి 130 అణుబాంబులంట. ఇక ఘేరీ, షహీన్, గజ్నీవి మిసైల్స్ సైతం వాటిని వివిధ రహస్య ప్రాంతాల్లో భద్రపరిచాం. న్యూక్లియర్ వెపన్స్ ఎక్కడ ఉంచామో ఎవరికి తెలియదంటూ పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాస్ సంచలన వ్యాఖ్యలట. సో మీకు అర్థమై ఉంటుంది, భారతీయులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఆ అందాల్ని ఆస్వాదించడానికి, ప్రకృతి సౌందర్యాల్ని, అక్కడటువంటి లోయల్ని, అక్కడటువంటి పచ్చదనాన్ని ఆస్వాదించడానికి మరి ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు ఎప్పుడైతే మరి జమ్మూ కాశ్మీర్ పోయారో అప్పుడు వాళ్ళ మీద దాడి చేసి 25 నుంచి 30 మందిని కాల్చి చంపినటువంటి ఆ టెర్రరిస్టులు ఎవరైతున్నారో ఆ టెర్రరిస్టులను చంపేదాకా, ఆ టెర్రరిస్టుల మీద దాడి చేసేదాకా, ఆ టెర్రరిస్టుల ఆచూకీ లేకుండా, నామరూపాలు లేకుండా, దొరకకుండా వాళ్ళని ఖతం చేసేదాకా నిద్రపోదని మోదీ ప్రభుత్వం మరి భారతీయ ప్రజలంతా కంకణం కట్టుకురు. ప్రధానంగా ప్రతి ఒక్క భారతీయుడి రక్తం మరిగిపోతున్నది. ఉగ్ర మూకాల మీద దాడి చేయాలి, ఉగ్ర మూకాల్ని కండలుగా నరికి చంపాలి. భారత్ వైపు పాకిస్తాన్ ఉగ్రవాదులు చూడాలంటే భయపడాలి, వణికిపోవాలి, పోసుకోవాలి. ఆ రీతిలో మరి భారత్ సమాధానం చెప్పబోతున్నది. భారత్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఒక కత్తిగా మారాలి, ప్రతి స్త్రీ ఒక రాణి రుద్రమ లెక్క, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లెక్క రానున్న భవిష్యత్తులో ఎటువంటి పరిణామం వచ్చినా, ఏ యుద్ధం వచ్చినా, ఏ సంఘటన జరిగినా మనం సిద్ధంగా ఉండాలి, సంఘటితంగా ఉండాలి, చైతన్యంగా ఉండాలి, పిడికిలి మాదిరిగా బలంగా తయారు కావాలన్నటువంటి సందేశాన్ని ఎక్కడికక్కడ గ్రామాల్లో, మండలాల్లో, రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా నగరాల్లో ఇప్పటికే అన్ని పార్టీలు ఏకమైనవి. కులాన్ని, మతాల్ని పక్కన పెట్టి, రాజకీయాలు పక్కన పెట్టి భారత్పై ఉగ్రవాదులు జరుపుతున్నటువంటి దాడిని ముక్క కంఠంతో అందరూ ఖండిస్తున్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మరి అమిత్ షా, ఇతరటువంటి అన్ని ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలన్నీ కూడా అందరూ ఐక్యమయ్యారు. భారత్ వైపు ఉగ్రవాదులు చూస్తే ఊరుకునేది లేదు, ఉగ్రవాదుల కళ్ళు పీకేస్తాం, కండలుగా నరికేస్తాం, రాజకీయాలు పక్కన పెట్టి ఖచ్చితంగా ఈ అంశానికి మేము మద్దతు ఇస్తామని చెప్తా ఉన్నారు. సో ఇక మోడీ ఎక్కడ ఆలస్యం చేయడానికి ఛాన్స్ లేదు. ఇప్పటికే మన ఇండియన్ ఆర్మీని సిద్ధం చేసింది, పాకిస్తాన్కి పోవాల్సిన నీళ్ళని ఆపేసింది, పాకిస్తాన్ పోవాల్సినటువంటి గేటును మూసేసింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎవరైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి భారత్లో ఉన్నటువంటి పాకిస్తాన్లందరూ కూడా మరి వారం రోజుల్లో గడువిచ్చి 48 గంటల్లో మీరు పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి, మా దేశాన్ని విడిచని చెప్పేసి ఇవాళ హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో 1000కి పైగా మరి పాకిస్తాన్లు ఉంటే వాళ్ళందరినీ కూడా ఏరి వాళ్ళ పాకిస్తాన్కి పంపేస్తున్నారు. భారత్లో బెంగళూరు కావచ్చు, లేకపోతే ముంబై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, మరి ఢిల్లీ కావచ్చు, జమ్మూ కాశ్మీర్, ఇట్లా ప్రధానమైనటువంటి నగరాల్లో, రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాకిస్తాన్లందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ పాకిస్తాన్కి పంపేసిస్తున్నారు. సో సీరియస్ ఇష్యూ నడుస్తూ ఉంది. ఏ టైంలోనైనా పాక్కి, భారత్కి యుద్ధం జరగవచ్చు, ఆ యుద్ధంలో ఏమైనా జరగవచ్చు. అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. ప్రధానంగా హిందువులు సిద్ధంగా ఉండాలి. యుద్ధం ఎప్పుడైనా రావచ్చు, యుద్ధం ఎక్కడికైనా రావచ్చు, యుద్ధం ఎలా అయినా ఉండొచ్చు. సో అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. సో ఇప్పటికే భారత్పై దాడి చేయడానికి 130 అణుబాంబులు రెడీ చేసుకున్నారట పాకిస్తాన్ వాళ్ళు. 130 అణుబాంబులు రెడీ చేసుకున్నామని పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాస్ సంచలన వ్యాఖ్యలు చేసినట్ట. న్యూక్లియర్ వెపన్స్ మేము ఎక్కడ దాచినామో చెప్పం, వాటిని రహస్య ప్రాంతాల్లో భద్రపరిచినాం, మేము ఒక్కడేసారి 130 అణుబాంబులను భారత్పై వేయడానికి, దాడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని వాడు బెదిరిస్తూ ఉన్నాడట పాకిస్తాన్ వాడు. ఇక చైనా కూడా పాకిస్తాన్కు మద్దతు ఇస్తుందంట. ఇరు దేశాలు సమయపాలన పాటించాలంటూ చైనా విదేశాంగ మంత్రి చెప్తుందట. ఎలాంటి అవాంఛనీయ నిర్ణయాలు తీసుకున్న భారత్ పాక్కు ఉపయోగం ఉండవని చెప్తుందట చైనా. సో ఎవరు మద్దతు ఇచ్చినా ఇవ్వకున్నా ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికుల లెక్క, ఒక్కొక్కరు ఒక్కొక్క యుద్ధ విమానం లెక్క దూసుకుపోవాలి, అప్పుడే భారత్ను మనం కాపాడుకోగలుగుతామంటూ ఇక
ప్రధాని మోదీ చెప్తున్నటువంటి పరిస్థితి.